వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ ప్రసన్న రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండిల్ పెట్టుకుందాం. బ్యాండిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు. బ్యాండిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం అందులో ఆయిల్ పోసుకుందాం. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం మనము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం అందులో పల్లీలు వేసుకుంటున్నాం. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. అవి కొంచెంసేపు ఫ్రై కావాలి. కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులో మనం బాగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక పెద్ద క్యారెట్ వేసుకున్నాము, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇలా. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దాం. ఒక పెద్ద ఆనియన్ వేస్తాను. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం. అంతా ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం. మన ఇష్టం, ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటో వేసుకుందాం. బాగా మిక్స్ చేద్దాం అంతా. ఇవి ఫ్రై అయ్యే లోపల మనము రవ్వ మెజర్ చేసుకుందాం. ఈ గ్లాస్ తీసుకున్నాం మనం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేస్తున్నాం. ఇప్పుడు 1 గ్లాస్ అయింది. ఇప్పుడు ఇంకో గ్లాస్ వేద్దాం. 2 గ్లాసెస్ అయింది. ఇప్పుడు ఈ గ్లాస్ ఒక రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. అంటే ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇది లావు రవ్వ కాబట్టి 3 పడుతుంది, లేకపోతే నార్మల్గా 2 అట్లా సరిపోతాయి. ఈ రవ్వ డిమార్ట్లో దొరుకుతుంది మనకి. ఉప్మాకి టేస్ట్ బాగుంటుంది ఈ రవ్వతో చేసుకుంటే. లోపల ఈ వాటర్ బాయిల్ చేసుకుందాం మనము. ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది మన పని అనేది. ఇవి 6 గ్లాసెస్ వాటర్ చెప్పాము కదా, 1 గ్లాస్ 6 కానీ అలా 6 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము సిమ్లో పెట్టాము. రవ్వ వేసుకొని ఫ్రై చేద్దాము బాగా. రవ్వకి ఆయిల్ బాగా పడుతుంది. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1 మినిట్ మిక్స్ చేస్తూ ఇలా 1 మినిట్ దీన్ని హీట్ చేస్తే చాలు. ఇప్పుడు ఇందులో మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము. అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాం. రవ్వ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ దీంట్లో వేద్దాము. హాట్ వాటర్ బాయిల్ అయినా ఇప్పుడు వేస్తున్నాం ఇందులో. ఇప్పుడు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి మనం దీన్ని. అంతా మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిసేపు ఇప్పుడు ఇది బాగా బాయిల్ కావాలి. ఇది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం మనము. ఇంకా కొద్దిగా సేపు ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సేమియా వేసుకుందాం, కొద్దిగా లైట్గా. ఇప్పుడు అంతా బాగా ఒకసారి మిక్స్ చేద్దాం. సేమియా వేసుకున్న తర్వాత ఇది లావు రవ్వ కాబట్టి స్టార్టింగ్లోనే సేమియా వేస్తే అంతా బాగా మెత్తగా ఉడికిపోతాయి.
అలా కాకుండా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత వేస్తే దాని టెక్స్చర్ ఎలా ఉండాలో అలా వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనము వేడి ఉప్మా రెడీ అయింది. మన వేడి ఉప్మా ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. ఇది లావు రవ్వ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ప్రాసెస్లోనే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది రిజల్ట్ మీకు. ఇప్పుడు ఇందులోకి మనం ఆవకాయ పికిల్ వేసుకుందాం. ఏ పికిల్ వేసుకున్నా బాగుంటుంది. చాలామందికి ఉప్మా అంటే నచ్చదు, ఇలా చేసుకొని మళ్ళీ ఇదే తినాలనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.